విలాసాల కోసం దొంగతనాలు చేస్తున్న గజ దొంగను ఓయూలో అరెస్ట్ చేశారు పోలీసులు. బి ఫార్మసీ చదివిన శంకర్ నాయక్ జల్సాల కోసం ఇండ్లలో చోరీలు చేస్తున్నాడన్నారు. ఇండ్లలో దొంగతనం చేసిన తర్వాత కొట్టేసిన వస్తువుల వివరాలు డైరీలో రాసుకోవడం ఇతని అలవాటని చెప్పారు. ఇతని స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లాగా గుర్తించామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 94 కేసులు నమోదయ్యాయని చెప్పారు పోలీసులు. నిందితుడి నుంచి 20 తులాల బంగారం, 2 బైక్స్, 3 ఫోన్లను స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కు తరలించామన్నారు. విలాసాల కోసం దొంగతనాలు చేస్తున్న గజ దొంగను ఓయూలో అరెస్ట్ చేశారు పోలీసులు. బి ఫార్మసీ చదివిన శంకర్ నాయక్ జల్సాల కోసం ఇండ్లలో చోరీలు చేస్తున్నాడన్నారు. ఇండ్లలో దొంగతనం చేసిన తర్వాత కొట్టేసిన వస్తువుల వివరాలు డైరీలో రాసుకోవడం ఇతని అలవాటని చెప్పారు. ఇతని స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లాగా గుర్తించామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 94 కేసులు నమోదయ్యాయని చెప్పారు పోలీసులు. నిందితుడి నుంచి 20 తులాల బంగారం, 2 బైక్స్, 3 ఫోన్లను స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కు తరలించామన్నారు. బి ఫార్మసీ చదువుకున్న తర్వాత లావిష్గా ఖర్చు చేయడానికి, తర్వాత తిరుగుటకు, గంజాయికి మరియు ఇతర వ్యసనాలకు లోనై వాటికి ఖర్చు చేయడం కోసము, డబ్బుల కోసము చిన్న దొంగతనం చేస్తూ మొదటిసారిగా గద్వాల పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత జైలుకి పోయిన కాంచి దాదాపుగా 94 కేసులలో ఇప్పటివరకు జైలుకు పోయినాడు. ఆ తర్వాత మేడ్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పోవడం జరిగింది. ఈ పీడీ యాక్ట్లో పోయిన తర్వాత సెప్టెంబర్ 16కు రిలీజ్ కావడం జరిగింది. సెప్టెంబర్ 16కు రిలీజ్ అయిన తర్వాత మొదటిసారిగా 4 రోజులకే ఉప్పల్లో దొంగతనం చేయటం, ఆ తర్వాత అబ్సిగూడలో 3 ఇళ్లలో దొంగతనాలు చేయటం కాకుండా ఈ విధంగా డిఫరెంట్ ప్లేసుల్లో దొంగతనం చేయడం జరిగింది. ఇటు వ్యక్తి ఏదైతే దొంగతనం చేస్తాడో దొంగతనం చేసిన ఇంట్లో ఒక చిట్టి రాసేసిపోతాడు. అతను ఆ ఇంట్లో దొంగతనం ఎన్ని వస్తువులు చేస్తే, ఎంత బంగారం తీసుకుంటే ఆ బంగారం ఏమేమి ఐటమ్స్ తీసుకున్నారనేది అక్కడే వేసి అతను ఒక డైరీ మెయింటైన్ చేస్తూ వాటన్నిటిని కూడా మెయింటైన్ చేస్తాడు. డైరీలో రాసుకుంటాడు. దొంగతనం చేసిన తర్వాత డైరీలో రాసుకుంటాడు. ఇటు వస్తువులు మొత్తం కూడా మణిపురం లాంటి మణిపురం కానీ, లేకపోతే ఏదైతే కుదోబెట్టుకున్న ఐఎఫ్లు కానీ, ఇటువంటి గోల్డ్ తాకట్టు పెట్టుకునేటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కాడికి పోయి అతను తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో లావిష్గా హోటల్లోనే స్టే చేస్తాడు. ఆ డబ్బులు అయిపోగానే మళ్ళీ దొంగతనం చేయడానికి అతను ఏదైతే దొంగతనం చేయగా వచ్చిన డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు పెట్టి టెంపరీ వెహికల్స్ కొంటాడు. కొని దానికి నెంబర్స్ ట్విస్ట్ చేసి కొంచెము ఆ బండి మీద దొంగతనం చేసి ఆ దొంగతనాలు అయిపోయిన తర్వాత 2-3 కాగానే పక్కా పడేసేసి మళ్ళీ ఇంకొక వెహికల్ కొని మళ్ళీ